ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను పరీక్షించుకోవడానికి తగినట్లుగా సిద్ధపరచుకుందాం. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒక్కసారి పరీక్షగా చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అనువాటితో నిండిన వారే కొండెగాండును అపవాదకులను. చూస్తున్నారా, ఒక్కొక్క దాన్ని మీరు చూసినట్లయితే సమస్తమైన దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుద్దో, దేవుడు ఎలా చేశాడో అని 28వ వచనంలో ప్రారంభించి ఒక దాని తరువాత ఒక్కొక్క స్టెప్కి తీసుకెళ్తాడు. ఈ లక్షణాల్లో మనం చదివినప్పుడు భ్రష్ట మనసుకు అప్పగించబడిన తర్వాత దుర్నీతి చేత దుష్టత్వము లోభము ఈర్ష్య మత్సరము నరహత్య కలహము కపటము వైరము, ఈ లక్షణాల వరకు ఒకెత్తు. ఈ లక్షణాలలోపు మనిషి ఆత్మీయమైన వాక్యము చేత ఆత్మచేత పట్టబడి తన ప్రవర్తన అంతటినీ దేవుని అధికారానికి అప్పగించుకోవడానికి సిద్ధపరచబడి పూర్తిగా తన జీవితాన్ని రూపాంతరం చెందించుకోవడానికి సిద్ధపరచబడిపోవాలి. ఈ లేఖనాలు బైబిల్ చదవని వారు, బైబిల్ తెలియని వారు, బైబిల్ వాళ్ళకి దేవుడిగా కాని జనులైనటువంటి లోకంలో ఉండే అన్యులు, ఈ విషయాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ విషయాలలో వాళ్ళు చాలా తెలివిగా స్మార్ట్గా ఉన్నట్టు పనిచేస్తారు. మరి ఆత్మీయమైన ఒక వ్యక్తి క్రైస్తవత్వంలోకి వచ్చిన తర్వాత ఈ లేఖనం అతనికి తెలుస్తుంది కాబట్టి, ఈ లేఖనం చదువుకుంటాడు కాబట్టి, వింటాడు కాబట్టి, గ్రహిస్తాడు కాబట్టి, ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి మనిషి వచ్చినప్పటికీ ఆ రాతి హృదయము మాంసపు హృదయంగా మలచబడుతుంది. అతని శరీరంలో పూర్వపు స్వభావం అంటే శరీర స్వభావము ఆత్మీయ స్వభావానికి రూపాంతరం చెందబడుతుంది. ఈ అనుభవాల్లోనికి వెళ్ళేటప్పుడు నాకు తెలియదు అనుకోవటానికి లేదు, నాకు ఎవరు చెప్పలేదు అంటానికి లేదు, ఈ విషయం నేను మార్చుకోను అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే విత్తనము ఎలాంటి రాళ్లనైనా పగలగొడుతుంది, ఎలాంటి బండల కింద పడినా అది చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ప్రభావితం చేయబడుతుంది. ఒక ఆయన చెప్తాడు, మర్రి విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి, కానీ అవి ఎంత పెద్ద చెట్ల పలవల మధ్య పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అంటాడు. నేను ఎంతో పెద్ద చెట్టు వేశాను, చాలా మంచి చెట్టు వేసుకున్నాను, అది లెగిచి ఇలా మొలుస్తూ ఉంది. ఆ మర్రి విత్తనం ఆ రెండు చెట్ల యొక్క పలవల మధ్యలో గనక పడితే ఏమవుతుందో తెలుసా? అక్కడి నుంచి అది నాటుకుంటుంది. విత్తనం చాలా చిన్నదే, దానికి నేల గురించి నేను వెతుకుతున్నాను, అది స్వభావం గురించి వెతుకుతున్నాను, కానీ అవేమీ అవసరంలా. ఆ చెడ్డ చేదైన చిన్న విత్తనం ఆ విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపించి గుడ్డ లక్షణం ఒక్క చిన్న మధ్యలో పడకుండా చూసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క పద్ధతుల్లోనికి, దేవుని సేవించేటువంటి ఆత్మీయతలోనికి వచ్చిన ఏ మనిషి కూడా అలాంటి లోక సంబంధమైన, ఐహిక సంబంధమైన, శరీర సంబంధమైన, భూ సంబంధమైన విషయాలను నేను మార్చుకోను అనేటువంటి వ్యక్తి, మీరు నిత్యత్వం తర్వాత తీర్పు గురించి ఆలోచించద్దు. భూమి మీదే నరకం అనిపిస్తారు, భూమి మీదే శ్రమను అనుభవిస్తారు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత వచ్చిన తరువాత కూడా మారకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ లక్షణాల తరువాత వచ్చేటువంటి స్థాయి ఎలా ఉంటుందో చెప్తాను. నిండిన వారై కొండెగాండ్రును, ఇక్కడ మధ్య వేరే లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ కార్యములు విచిత్రం ఏంటంటే, మరణమునకు చచ్చిపోవటానికి కావలసినటువంటి విటమిన్స్ అనొచ్చో, లేకపోతే వాటికి కావలసిన ఏజెంట్స్ అనాలి, కారకాలు, చనిపోవటానికి ఉపయోగపడే కారకాలు, మరణమునకు తగినటువంటి అర్హత. అంటే మీరు ఈ లక్షణాలు నాకున్నాయని మీకు తెలిస్తే, ఈ లక్షణాలు మనం చేస్తున్నామని మనకు అర్థమైతే, ఈ లక్షణాలలో మనం ఉండకూడదని మనకు అర్థమైన తరువాత కూడా దాని యొక్క ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ దొరుకుతుందంటే మనం గమనించాల్సింది ఏంటంటే, కనికరము నీ మీద విస్తరించబడుతుందని, దేవుని యొక్క కృప విస్తరించబడుతుందని. అంతేగాని నేను మరణానికి తగిన వాడును కాబట్టి చచ్చిపోతే బెటర్ అని అనుకోవద్దు. ఆ స్థితిలో దేవుని యొక్క కృప మన మీద విస్తారంగా కృమ్మరించబడి కాపు చేయబడుతుంది. అయితే ఇక్కడ లక్షణం ఏంటి? కొండెగాండ్రును. ఈరోజు మొదటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కొండెగాండ్రు, ఇది కొంచెం సంస్కృతంలో నుంచి ఉన్నటువంటి వారు తెలుగుని ట్రాన్స్లేట్ చేయటం, గ్రంథస్థీకరించటం వలన, భాషాంతరం చేయటం వలన ఈ పదాలలో ఈ డ్రూ అనేటువంటి పదం వాడబడింది. కొండెగాండ్రు అనేది నిజానికి కొండెగాండ్రు అనేటువంటి పదం కన్నా
కొండెములు చెప్పేవారు అని చెప్పుకోవాలి. అంటే కొండెములు మాట్లాడటం వారు. ఈ పత్రికలో ఈ విషయాన్ని చాలా గట్టిగా మెన్షన్ చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో సుమారు 16 సార్లు 17 సార్లు ఈ పదానికి సంబంధించినటువంటి గుణలక్షణాల గురించి విస్తారంగా మాట్లాడుతూ వచ్చింది బైబిల్. ఈ మాట దేవునికి హేయమైనది, దేవుడు అసహించుకునేవి, దేవుని ఎదుట పాపము యొక్క తీర్పు అత్య దూరం కాకుండా అంత దగ్గరగా తీసుకుని వచ్చి అనుభవించడానికి ఉపయోగపడే లక్షణం ఈ కొండలు చెప్పేటువంటి లక్షణం. అయితే ఈ కొండములు చెప్పేటువంటి లక్షణాన్ని కొద్దిగా వివరంగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క విషయాన్ని నేను మీకు ఆ మాట యొక్క అర్థాన్ని ముందు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొండలు చెప్పటం అనేటువంటి విషయాన్ని మన వాడుక భాషలో మాట్లాడేటప్పుడు పితూరీలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఈ రెండు అదే పితూరీలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఈ మాటల్ని ఇక్కడ చెప్పడానికి దగ్గరగా ఉండేటువంటి ఒక లక్షణం. అది మాత్రమే కదా, అదొక లక్షణం మాత్రమే. సో ఈ లక్షణాలు ఎలాంటి స్థితిలో ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి అన్నది ఆలోచన చేద్దాం. వాస్తవంగా భౌతిక జీవితము ఆత్మీయ జీవితము కలిసినటువంటి శరీరాన్ని ఆత్మీయమైన వ్యక్తి, భూ సంబంధమైన శరీర సంబంధమైన వ్యక్తి అన్నది పోలిక. నేను ఆత్మీయమైన విషయాలతో పోల్చబడిన, ఆత్మీయ రూపాంతరం చెందబడిన క్రియ, అంటే ఆత్మీయత అనేది మనస్సు లేక ఆత్మకు సంబంధించినది. పరివర్తనం ఎక్కడ కనపడద్ది? శరీరం ద్వారా కనపడద్ది. అంటే రూపాంతరం చెందించాల్సిందేమో లోపల, క్రియ కనపరచాల్సిందేమో బాహ్యం. అంటే ఇక్కడ రెండు పనులు జరగాలి. ఆత్మీయమైనటువంటి పరిచర్య అంతరంగంలో జరుగుద్ది, శారీరకమైనటువంటి బహిర్గతం చేయబడిన పరిచర్య ఎగ్జిబిషన్ ఎక్కడ ఉంటుంది? బాడీ నుంచి బయటకు తీసుకురావడంలో కనపడుతుంది. కాబట్టి ఈ చర్యలు బయటకు కనపడేటప్పుడు నీవు దాచుకోవచ్చు, నువ్వు కప్పేసుకోవచ్చు, నువ్వు కనపరచకపోవచ్చు, ఎవరికి చూపించకపోవచ్చు. కానీ నీ అంతరంగంలో జరిగేటువంటి చర్యను చూసే దేవుని ఎదుట మనం ఈ లక్షణాలని దాచుకోగలమా అన్నది పరీక్షించుకోండి. ఈ రెండు పోరాటాల్లో మనిషి యొక్క ఆత్మీయతను ప్రతిసారి కూడా దైవికమైన తీర్పు అయినటువంటి మరణమునకు పాత్రులుగా అప్పగించబడతామా లేదన్నది చూసుకోండి. ఇక్కడ మరణం అనేటువంటి పదం రెండు శబ్దాలకు కలిసి ఉంటుంది. ఏంటంటే మొదటిది శారీరకమైనటువంటి జీవితాన్ని భూ సంబంధంగా జీవించి నిత్యము నరకానికి పోయేటువంటిది మరణం. నిత్య మరణం అంటే నీవు ఎప్పటికీ శాశ్వతములు యుగయుగముల కాలము ఎక్కడుంటాం? నరకంలో ఉంటాం. అంటే పురుగు చావదు, అగ్ని ఆరదు. అది తప్పించుకోవడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ పని తప్పించుకోలేక వెళ్ళి దానిలో పడ్డాం. విచిత్రం ఏంటంటే భలే లైటింగ్ ఉందని చెప్పి పురుగు ఏం చేస్తే చెప్పండి? మంటల దగ్గరికి లైట్ దగ్గరికి వస్తుంది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుద్ది? దాని బతుకు, దాని రెక్కలు రాలిపోతాయి, దానికి ఉన్నదెళ్ళి మంటలో పడిపోతుంది. సేమ్ ఆత్మీయ జీవితము అలాంటి పరిస్థితి. దేవుడు వెలుగని తెలుసు, మనల్ని వెలిగిస్తాడని తెలుసు. అట్ ద సేమ్ టైం ఆ వెలుగులో మనల్ని కాలుస్తాడని కూడా తెలియాలి. ఆ నిత్య వెలుగులో మనం కూడా భరించరాని శక్తి మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకని ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే ఆత్మీయతకు లోపల నుంచి పరివర్తన తెచ్చుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చిన్నపిల్లలకి మీరు ఏదైనా విషయాన్ని నేర్పించాలి అని అనుకుంటే రెండు పద్ధతుల్లో వారికి నేర్పించాలి. ఒకటి చెయ్యొద్దు అనేటువంటి కమిషన్, రెండవది చెయ్యండి అనే మిషన్. ఈ రెండింటినీ చేయాలి. చిన్నపిల్లలు నేను కొవ్వొత్తిని ముట్టుకుంటాను అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? మీరు వద్దని చెప్తారు, కానీ వాడు వింటాడా? వినడు. కానీ వాడు మానేయాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు వదిలిపెట్టాలి. వాడు వెళ్ళి దాన్ని ముట్టుకోవాలి. ముట్టుకుని వెంటనే ఏమవుతుంది? ఆ తరువాత వాడు జీవితంలో దాని దగ్గరికి వెళ్ళాడు. కారణం ఏంటి? అతని శరీరం అక్కడ నిజంగా కాలిన స్థితి శరీరానికి వచ్చుద్దా, మైండ్లోకి తెలుసుద్దా? నిజం చెప్పండి. బాధ బయటిది, కానీ నొప్పి లోపలిది. కాలింది బాహ్య శరీరం, మనసు కాలలే, కానీ నొప్పి ఎక్కడ పడింది? లోపల తెలుస్తుంది. ఆత్మీయత కూడా మనిషి యొక్క జీవితానికి అలాగే అప్లై అవుతుంది. సో నేను వద్దు అన్నప్పుడు మనం పిల్లల్ని ఎలా ఆపజాలమో, వాడి వెళ్ళి అనుభవిస్తే దాన్ని ఎలా తెలుస్తుందో, మనిషి యొక్క ఆత్మీయతలో ఈ చెప్పబోతున్నటువంటి ఈ నిత్య మరణము యొక్క ఆ అంశము ముట్టుకుంటే తప్ప ఇంకోసారి దాని దగ్గరికి వెళ్ళాడు. కాలితే పిల్లడు ఎలాగెళ్తే దాని దగ్గరికి వెళ్ళడో, ఆ జారితే ఎలాగైతే దాని దగ్గరికి వెళ్ళడో, ఆ స్థితి మనకి తెలిస్తే తప్ప దీనిలోంచి బయటికి రాం. అంతవరకు కూడా మనం దానిలో ఊగిసలాడుతూనే ఉంటాం. నిన్న చిన్న వీడియో ఒకటి వస్తుంది. ఆ చైనీస్ పేరెంట్, ఆ పిల్లలు ముగ్గురు ఉంటారు. ముగ్గురు గొప్ప, మరి ఒకేసారి ట్విన్స్ పుడితే ఎలా ఉంటుందండి? ముగ్గురు పిల్లల్ని కంట్రోల్ చేయడం మామూలుగా ఉంటుందా? అందుకని ఆ పిల్లలు ముగ్గురు ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు.
ఏం చేశాడంటే ఒక కీరా దోసకాయ తీసుకొచ్చాడు. ఫ్యాన్లో చేతులు పెట్టడం పిల్లలకి అలవాటు కదా, ఫ్యాన్ వేసి ఈ దోసకాయ దానిలో పెట్టాడు. చక్క 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 ముక్కలు పడిపోగానే పిల్లలు ముగ్గురు అలా చూస్తుంటే ఆడి చెయ్యి తీసుకెళ్ళి పెట్టడానికి లాగుతుంటే ఇంకా రాలే. ముగ్గురు వెనక్కి లాగేసుకున్నారు. ఎందుకు? అది కట్ అవుతుందని వీళ్ళ కళ్ళతో చూశారు. ఇంకోసారి వీళ్ళు ఎప్పుడైనా ఫ్యాన్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళ. కరెంటు షాక్ ప్లగ్లోకి వెళ్ళి చేయలు పెట్టేస్తుంది ఆ పిల్ల. అటు జాగ్రత్తగా ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి దానిలోనే ఒక పుల్ల పెట్టి దాన్ని ఎలా పట్టుకుని షాక్ కొట్టినోళ్ళగా దెబ్బ 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 కింద పడిపోయాడు. ఒక 5 నిమిషాలు పిల్లలు ముగ్గురు ఏడుపులు. మా నాన్న చచ్చిపోయాడు, ఏమైపోయిందో తెలియట్లేదు కదా. 10 నిమిషాల తర్వాత లేచి ఆ పిల్లోడిని తీసుకెళ్ళి ఆడ చేయి పెట్టబోయాడు. ఇంకోసారి ఆడి దగ్గరికి వెళ్తాడా? ఎందుకు? అనుభవము చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ చూసి దానిని నేను చెయ్యకూడదు అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. ఆత్మీయ జీవితంలో పాత నిబంధన రుజువు, పాత నిబంధన ఆ ఛాయ ఎందుకు ఇచ్చాడనుకున్నారు? వాటిలాగా మనం చెయ్యకుండా నూతన నిబంధనలో నూతన మనస్సును పొందుకొని ఆ శరీర తీర్పును తప్పించుకోవడానికే కదా మనకిచ్చాడు. దానితో కూడా బుద్ధి లేకపోవడం వలన, గ్రహింపు రాకపోవడం వలన సంఘాన్ని, బోధకుడను, ఆత్మను, లేఖనాలని, ఈ ప్రత్యక్షతలను మనకిస్తున్నాడు. ఇంత ప్రత్యక్షత వచ్చి కూడా నేను మారను అని అంటే నిజంగా మనం దాచబడింది దేని కొరకు? ఆ వాక్యంలో ఉంది. అగ్నిలోనికి మనం కాల్చబడటానికో నాశనానికో తీసుకొని పడతాం. అందుకని జాగ్రత్తగా ఈ లక్షణాలని మనలో ఏ రూపంలో ఏ కోశంలో కూడా ఉండకుండా ఉండేలా చూసుకుందాం. మొదటి విషయం, ఈ అర్థం ఏంటంటే, ఈ కొండెము లేక కొండెములు చెప్పేవాళ్ళు అనేటువంటి అర్థం ఏంటంటే, ఒక లేని విషయాన్ని ప్రచారంలో తీసుకురావడానికి ఉన్నట్లుగా కల్పించేటువంటి మాటలు. నేను ఇవన్నీ చాలాసేపు చాలా కాలం దీన్ని నాలో వెతుక్కుని నేను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని వీటిని మానేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ కక్కిందానికి తిరిగిన కుక్కలాగా నేను ఎక్కడెక్కడ తిరిగానో చూసుకుని అమ్మో ఇంత ప్రమాదకరమైందా అన్న వాటికి మాటల రూపం నేను మీకు ఇస్తున్నాను. నన్ను నేను పరీక్షించుకుని చెప్తున్నటువంటి విషయాలు. మొదటిది, ఎక్కడైతే లేని విషయాన్ని ప్రచారంలోనికి తీసుకురావడానికి, జాగ్రత్తగా వినండి, లేదు ఆ విషయం, దాన్ని ప్రచారంలో తీసుకురావడానికి ఉన్నట్లుగా కల్పించాల్సినటువంటి మాటలని ఈ యొక్క కొండెగాండ్రు వాడుకుంటారు, ఈ కొండెములు చెప్పేవాళ్ళు వాడుకుంటారు. దీన్ని అర్థం చేసుకోండి. ఏ విషయం అయితే లేదో దాన్ని చూపించాలి, కల్పించాలంటే ఏం చేయాలి చెప్పండి? అప్పుడు అబద్ధాలు చెప్పాలి. అక్కడ లేదు, దాన్ని నేను ప్రొడ్యూస్ చేయాలి, మాటలు చెప్పాలి, కొన్ని మాటలు పుట్టించాలి, కొన్ని మాటలను కల్పించాలి, ఫ్యాబ్రికేట్ చేయాలి, లేకపోతే సిద్ధపరచాలి, దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. అయితే ఈ లేని దానిని నేను తీసుకొచ్చాను అని అంటే మీరు ఒకసారి లోపలికి వెళ్ళి ఆలోచించండి. లేని దాన్ని తీసుకురావడం అంటే ఏం చేస్తే వస్తుంది? సృష్టించాలి మీరు. అప్పుడు మీరు ఎవరు? సృష్టికర్తలు అవుతారు. ఈ కొండ్రెగాండ్రు ఒక సృష్టికర్త. ఎలాంటిది సృష్టిస్తాడో చెప్పండి. మీరు అవతల వ్యక్తికి మీరు ఒక లేనిది చెప్పడానికి ప్రయత్నించేది ఏం చేస్తారు? నమ్మవా? నిజంగా నమ్మవా? నమ్మతోడు నేనే కదా చూశాను, నాకు తెలుసు కదా, నేను చెప్తున్నాను కదా. ఎందుకు ఇంత నమ్మకత్వానికి సృష్టిని ప్రతిష్ఠించడానికి? అదే తేడా. అంటే ఎంత ఎక్కువ ప్రభావాన్ని చూపడానికి మనిషి తపత్రపడతాడంటే ఆ మాటలని ఇంకా ఏ రకమైన నమ్మకాల కన్నా దాటేలా చేస్తాడు. నీకు ఆల్రెడీ ఒక వ్యక్తి గురించి ఒక బిలీఫ్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని దాటించాలంటే ఏం చేయాలి నువ్వు? అమ్మో, అసలు అది దాటేలాగా నువ్వు చెప్పాలంటే నీలో రచయిత ఉంటాడండి. ఒక స్కల్ప్చర్ తయారు చేయగలిగినటువంటి ఒక శిల్పకారుడు ఉంటాడు, ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఉంటాడు, లేదా ఇంకేదో చేయబోతాడు. లేని దానిని ప్రచారంలోకి తీసుకురావాలి. మళ్ళీ ఆ ఒక్క నిమిషం చెప్పేసి వదిలేస్తే కుదరదు. అది ట్రాన్స్మిట్ అవ్వాలి, అది అక్కడి నుంచి కొంత దూరం పాకాలి, కొంత దూరం వెళ్ళాలంటే ఏం చేయాలి? దాని కొరకు ఈ కొండాలు చెప్పగలిగినటువంటి ఆ మాటలు మీరు ఏ సందర్భంలోనైనా ఎంత దూరంకి వెళతాయి అనేది మీకు ఊహ తెలియకుండా వాటిని ప్రచారంలో తీసుకురావడానికి పడే తిప్పలు ఎలా ఉంటాయో చూడండి. నిజానికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి పెద్ద ప్రయాసపడక్కర్లేదు. అక్కడ ఉంది, అలా అయింది, ఆవిడేంటో నాకు తెలుసు, నేను ఇదే చూశాను, అక్కడితో అయిపోద్ది. లేనిది చెప్పాలంటే ఎంత ఎంత ఆ కష్టపడడం, ఎంత స్థాయిలో కష్టపడాలి చూడండి. వాళ్ళు నమ్మలేదు అని నీకు తెలిసిపోద్ది. ఎందుకు? నువ్వు నమ్మకంగా చెప్తున్నావు లేదో నీకే తెలుసు కాబట్టి ఏ స్థాయిలో చెప్పాలి, ఇది ఏ స్థాయిలో ఉంటుందో ఈ కొండలు చెప్పడానికి
ఉదాహరణను వాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఉదాహరణను వాడుతున్నాను. మీ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కలిగిన మనము స్కూల్కి వెళ్తాం కదా, పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా. ఓ పిల్లోడు వచ్చి, ఆంటీ మీ పిల్లోడు ఇలా చేస్తున్నాడు, ఆ అంకుల్ మీ అమ్మాయి ఇలా చేసింది అని చెప్పాడు అనుకోండి, ఎంత నమ్ముతారు వాళ్ళ గురించి మీరు? ఎవడో వచ్చి సమ్ XYZ మీ క్లాస్మేట్, ఆ పిల్లోడు తాలూకు క్లాస్మేట్ వచ్చి మీ మీద బ్లేమింగ్స్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? కొన్ని విషయాలు కొంతవరకు చేస్తారు. ఇది ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే, ఎవడేం చెప్పినా మీ పిల్లలు మీరు చెప్పేది మీ తల్లిదండ్రులకు అది ఎంత నమ్మకంగా ఉంటుంది? ఏది ఎక్కువ నమ్ముతారు? ఈ రెండింట్లో మీరు అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఆన్సర్ చెప్పండి నాకు. XYZ ఇచ్చేటువంటి కంప్లైంట్ మీ పిల్లల గురించి చెప్పింది మీరు నమ్ముతారా? మీ పిల్లలు మీకు చెప్పేదానిని మీరు ఎక్కువ విశ్వసిస్తారా? ఏది? ఎదుటి వాళ్ళు చెప్పింది నమ్ముతారా, మీ పిల్లలు చెప్పింది నమ్ముతారా? ఆలోచించండి బాగా. మీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలిస్తే మీరు కొండగాళ్ళో కాదో చెప్పేస్తాను. మీరు సగం ఇటు సగం అటు చెప్పకండి. థింక్ డీప్ అండ్ టెల్. మీరు ఏది నమ్ముతారు? ఎవరో చెప్పింది నమ్ముతారా? మీ పిల్లలు మీకు వచ్చి మీకు చెప్పేటువంటి ఆ కూచు కబుర్లు నమ్ముతారా? అది కాదమ్మా, అలా కాదు డాడీ. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు మీ పిల్లలు. మీరు అవతల వాళ్ళు మీకు ఏం చెప్పారనేది వాళ్ళకి తెలియకపోయినప్పుడు మీరు ఎలా నమ్ముతారు? మీ పిల్లలు చెప్పింది చెప్పండి. నమ్మకం కలిగి ఉండదా? మీ పిల్లలు మీకు నమ్మరా? ఓకే, ఒకవేళ మీరు స్కూల్ స్థాయిలో మీరు నమ్మకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పే పిల్లల కబుర్లు నమ్ముతారు చూడండి. ఆఫ్టర్ వన్స్ పెళ్ళి అయిపోయి మీరు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇంక మీరు ఏం చెప్పినా మీ అమ్మ బాబు నమ్మాల్సిందే, నమ్ముతారు. ఆడపిల్లలు చెప్పే మాట. మగపిల్లడు అంటే ఆడు ఎలాగో మాట్లాడు. మగపిల్లడు మాట్లాడే స్కోపు స్థాయి ఉంటుందా? అంత లేదు. అంత ఉంటుందమ్మా? అంత మాట్లాడతారమ్మా? మాట్లాడతారా? మగపిల్లలు మాట్లాడతారా? తల్లిదండ్రులతో మాట్లాడతారా? మీకు తెలియకుండా మాట్లాడతారా? అలా చెప్పండి. మీరు తెలిసేగా మాట్లాడతారు, అందుకని నేను మీ గురించి మాట్లాడుతాను. సో లేడీ కమ్యూనికేషన్ అనేది మోర్ ఎఫెక్టివ్గా, చాలా ఎక్కువగా తల్లిదండ్రుల మీద ప్రభావం చూపించే స్థాయికి మనం మాట్లాడతాడు. సో నో డౌట్. సో మాట్లాడచ్చు, మగపిల్లలు తప్పేం లేదు. మాట్లాడే స్కోప్ భారీ ఇస్తే, ఆ అపనమ్మకపు స్థాయి దాటి ఇస్తే అది జరుగుతుంది. సరే, విషయం ఏంటంటే, అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మన పిల్లలు మనతో చెబుతున్నటువంటి మాటలకి ఒక రుజువు బయట కనపడుతున్నప్పుడు, ఒక అపవాదు వచ్చినప్పుడు, ఒక వాస్తవం వచ్చినప్పుడు, ఒక నిజం వచ్చినప్పుడు, ఒక అబద్ధం వచ్చినప్పుడు, నీ ఇంట్లో మనుషుల యొక్క మాటలు నువ్వు నమ్మడమే నీ లోపల నీకు తెలియని బలహీనత. బయట నుంచి ఏదో విషయం వస్తుంది, ఆ విషయాన్ని నువ్వు పడచవన పెట్టావు, కానీ నీ మనుషులుగా చెప్పేటువంటి మాటలు నువ్వు వింటున్నావు చూసావా? ఆ వింటున్న వ్యక్తికి తప్పు లేదు, కానీ ఆ చెబుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అక్కడ కొండెములు చెప్పే లక్షణం స్టార్ట్ అవుతుంది. నా కొడుకే నాకు వచ్చి కథలు చెప్తున్నాడు అనుకోండి, నాకేదో తెలుసు నా కొడుకు గురించి, అప్పుడు కూడా వీడు నాకు తెలుసని నాకు తెలియకపోయినా ఈ మనిషి చెప్తున్నటువంటి మాటలు భాషలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా అప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే నా కొడుకులో కొండేలు చెప్పే లక్షణం ప్రారంభమైంది. నన్ను నమ్మించాలనుకుంటున్నాడు, నా తండ్రిని నా తల్లిని నమ్మించాలని చెప్పుకునే లక్షణమే, నా పొరుగువాడిని నమ్మించాలని చెప్పేటువంటి ఈ ప్రచారంలోకి తీసుకురాని లేని విషయాన్ని చెప్పడానికి ప్రయత్నమే ఈ కొండెగాండ్ర యొక్క మొదటి లక్షణం. రెండో విషయం చెప్తాను. ఉన్న వాటిని లేక విషయాన్ని మరికొంత అధికంగా కల్పించి, చేర్చి, కలిపి నమ్మించేటట్లు చేసే కథనాన్ని కొండెములు అంటాడు. అంటే ఉన్న వాటిని లేక ఉన్న విషయాన్ని మరికొంత ఎక్సెసివ్గా చెప్పాలి, హైలైట్ చేయటం కానీ, యాడ్ చేయటం కానీ, దానికి కొంత చేర్చటం కానీ, యాడ్ చేస్తాను, యాడింగ్, కలుపుతాం. చిన్న విషయాన్ని చాలా కలపడానికి చెప్పి చేసేటువంటి ఒక స్టోరీ ఫ్యాబ్ చేస్తాం చూడండి. కొంత అల్లుతాం కదా, కొంత దాన్ని చాలా జాగ్రత్తగా చెప్తాం కదా, అదంతా కొండెగాండ్ర లక్షణం. ఈ ఫ్యాబ్రికేషన్ అంతా ఎప్పుడు ఉన్న వాటికి, ఉన్న విషయానికి మరికొంత అధికంగా, ఎక్కువగా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావు. సాధారణంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయడానికి
ఉన్నదానికి ఏదైనా యాడ్ చేయటానికి నా మనస్ఫూర్తిగా చేసే తాపత్రయంలో నాకు తెలియకుండా కూడా అవతల వ్యక్తికి లేక ఆ స్టోరీకి లేక ఆ పరిస్థితికి లేక ఆ విషయానికి లేక ఆ అంశానికి కొంత ఏం చేస్తాం చెప్పరే, కలుపుతామా లేదా? ఆ కలుపుడు, ఆ మసాలా ఏదైతే ఉందో, ఆ పులిహోర ఏదైతే ఉందో అక్కడ కొండెములు, అంతవరకు నీకేముండదు. కానీ ఎప్పుడైతే దాన్ని యాడ్ చేయటానికి నీ లోపల చిన్న తపన ప్రారంభమైందో, దేర్ ఇట్ బిగిన్స్, అక్కడ ప్రమాదం స్టార్ట్ అవుతుంది. సో ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు కలపడం, చేర్చటం, కల్పించటం, ఈ నమ్మించడానికి చేసే ప్రయత్నంలో నువ్వు ఎప్పుడైనా నీ నీ ఇంటెన్షన్ ఏంటి? అవతల వాళ్ళు నమ్మాలన్నా నమ్మకపోయినా పర్వాలేదా? మన ఇంటెన్షన్ అంతేంటి? నమ్మించడం లేక నమ్మకాన్ని కలిగించటం. ఒక అబద్ధానికి మనిషి పడే తాపత్రయము, ఒక వాస్తవం చెప్పేటప్పుడు అవతల వాడు నమ్మకపోతే మనిషి మాట్లాడే నిబంధన, రెండింటికి తేడా చూసుకోండి ఒకసారి. మీ పిల్లలు తప్పు చేయలేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? వచ్చి నేను చేయలేదంటాడు. మీరు ఎంత దబాయించండి, లొంగడు ఏమైనా అవసరమైతే ఇంక ఏడుస్తాడు, అంతే, నేను చేయలేదంతే అని అంటాడు. అదే నమ్మించడానికి చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? అసలు ఇంకా టైంలోని అసలు నేను చేయలేదు మమ్మీ, అలా కాదు డాడీ, ఎంత ఎక్స్ప్లెనేషన్ తీసుకొస్తాడంటే నమ్మించటానికి. ఒక కొండెములు చెప్పేటువంటి వ్యక్తి అత్యధికంగా అవతల పోర్షన్ లేక పరిస్థితిని నమ్మించాలి అనే తపనతో పనిచేస్తాడు, చాలా అత్యధికంగా పనిచేస్తాడు. మూడో విషయం ఏంటంటే, సంభాషణను పెంచుకుంటూ ఎక్కువగా మాట్లాడడానికి అధికంగా, ఉన్నతంగా, నీచంగా, హీనంగా, విశేషణంగా తీర్చడానికి కూర్చో అధిక ప్రస్తావన కూడా కొండెమే. అధిక ప్రస్తావన, ఎక్సెస్ ఆఫ్ టాక్. ఏంటేంటట? ఒక సంభాషణను పెంచుకుంటూ, ఒక సంభాషణను పెంచుకుంటూ ఎక్కువగా మాట్లాడటానికి ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, ఒక మాటకి మరొక మాట, మరొక సంభాషణను మీరు పెంచాలని ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అలాంటి ధోరణిలో, అలాంటి వేగంలో, అలాంటి తొందరపాటులో మీరు ఖచ్చితంగా మాట్లాడేటువంటి ఆ సంభాషణలో అయితే అవతల వ్యక్తిని మీరు ఎత్తుతారు, గొప్ప చేస్తారు, లేకపోతే అవతల వ్యక్తిని మీరు పడేస్తారు, నీచిగా కింద పడేస్తారు, హీనంగా మాట్లాడతారు. ఈ ఎత్తి పడేసేటప్పుడు ఆ రెండింటికి మధ్యలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని నొక్కి చెప్పడమే కొండెము లక్షణం. నొక్కి చెప్పడం అయితే రిచ్, లేకపోతే పడేస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ అధికమైన ఆ ఒత్తిడితో వచ్చేటువంటి ఆ వేగవంతమైనటువంటి భాషల మధ్య మీ ఇంటెన్షన్లో ఏం చేయాలనుకుంటున్నారో అక్కడ కొండలు బయటకు వస్తాయి. మీరు మీ ఇంటి వారి గురించి మంచిగా మాట్లాడుతున్నంతసేపు మీకు ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా మీ సొంతం గురించి తప్పుగా మాట్లాడితే మీరు భరించగలరా? భరించలేరు. మీరు వాళ్ళు తప్పుగా మాట్లాడినా, లేనిది మాట్లాడినా, ఉన్నది మాట్లాడినా మన అభిప్రాయాలు మనకుంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య అంటే నాకు ఇష్టం. మేము అన్నదమ్ములం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మంచి చెడు జరుగుద్ది. మా అన్నయ్య అంతే. మా అన్నయ్య ఎలాంటోడో నాకు తెలియదు, కానీ నాకు మా అన్నయ్య మీద ఉన్న అభిప్రాయం మంచిది. ఆడు అప్పుడప్పుడు కొన్ని చెత్త పనులు చేస్తుంటాడు, కానీ నాకు మాత్రం మా అన్నయ్య హీరో, మా అన్నయ్య మంచోడు. ఇప్పుడు ఎవరో సీరియస్గా వచ్చి మా అన్నయ్యని ఏదో అంటుంటే నేను భరించగలనా? భరించలే. ఇప్పుడు భరించలేనప్పుడు వాడు మా అన్నయ్యని అంటున్నాడనే ఉక్రోషంతో నేను అవతల వ్యక్తి మీద నిందారోపణ చేస్తాను, అవతల అంటున్నాడు మీద. అలాంటప్పుడు నేను ఆడిని మెచ్చుకుంటానా, ఆడిని చంపేస్తాను చూస్తానా? ఆ టైంలో నా నోట్లో నుంచి వచ్చే మాటలు ఉంటాయి చూసావా, అవి ప్రమాదకరమే అవతల వ్యక్తిని. ఇప్పుడు ఈ విషయాన్ని మా అన్నయ్యని పక్కకు పెట్టండి. మీ అమ్మగారి గురించో, మీ నాన్నగారి గురించో, మీ తమ్ముడి గురించో, మీ పిల్లోడి గురించో అంటే, మీ భార్య గురించో అంటే మీ నోట్లోంచి ఏం వెళ్తాయి చెప్పండి? ఇప్పుడు ఉన్న మాటలు వెళ్తాయా, లేని మాటలు వెళ్తాయా? నిజం చెప్పండి. అవతలోడి గురించి మీకేం తెలియకపోయినా వాడన్న మాటలకి మీ ఉక్రోషంలోంచి మీరు మాట్లాడే మాటలేంటి? లేని మాటలు వస్తాయా? మీకు కోపం వస్తా లేదా? మా అబ్బాయి ఎలాంటోడో నాకు తెలుసురా, నీ కొడుకు ఏం చేశాడో చూసుకోవే అంట. సడన్గా నీ మాట అవతల వ్యక్తి మీద నెగిటివ్ ఇంపాక్ట్ కదా నువ్వు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు, లేని విషయం కదా అది. నువ్వు ప్రస్తావించేటప్పుడు అంతకు 2-3 మాటలు ఏమంటాయి, అల్లప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలుసులే, ఉటిదే ఏం జరగలే,
కానీ ఆ సమయంలో నువ్వేం చేస్తావు? యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ క్రియేషన్. ఒక ప్రత్యేకమైన కొండాలను నువ్వు బయటకు తీసుకొచ్చి భయంకరంగా వాళ్ళ మీద రుద్దాలని చేసే తపన, చాలా ఒత్తిడి, ఎంతో ఒత్తిడితో మనిషి ఆ తాపత్రయ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ పరిస్థితుల్లో ఆయా ప్రయత్నాలు మనిషి చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో. సంభాషణను పెంచుకుంటూ ఎక్కువగా మాట్లాడడానికి, అధికంగా, ఉన్నతంగా కానీ, నీచంగా, హీనంగా కానీ, విశేషణంగా తీర్చడానికి, అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళని క్యారెక్టర్ డిమోరలైజ్ చేయాలి. వాళ్ళు అనుకుంటున్న ఆయువు పట్టును పగలగొట్టాలి. వాళ్ళ ఏ మనిషినైతే, ఏ పరిస్థితినైతే వాళ్ళు ఉత్తమంగా, ఉన్నతంగా ఆలోచన కలిగి ఉంటారో దానిని హీనపరచాలి. అది వాళ్ళకున్న ముఖ్య లక్ష్యం. ఆ ఇంటెన్షన్గా మళ్ళీ వాళ్ళని చేయాలనేటప్పుడు నీ హృదయంలో నిశ్చయించుకున్నటువంటి ఆ పోరాటమే ఈ కొండాలు చెప్పే లక్షణం. 4వ విషయం చెప్తున్నాను. మంచి చెడు అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఒక విషయం మీద మరొకరికి చెప్పేటప్పుడు కలిపే అధిక ప్రస్తావన కలిపేస్తావు, యాడ్ చేస్తూ ఉంటావు. మంచి చెడు అభిప్రాయాలను నువ్వు చెప్పాలనుకుంటే మరొకరికి చెప్పాల్సి వచ్చేటప్పుడు ఏమైనా యాడ్ చేస్తావా? ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్మిట్ చేస్తారా? ఉంటాయా? యాడింగ్ ఉంటాయా? నాకు ఒకసారి ఒక పాస్టర్ గారు మాట చెప్పడానికి వచ్చేటప్పుడు, పాస్టర్ గారు ఈ మధ్య సాక్ష్యాలు వినాలంటే చాలా భయం వేస్తుందండి అన్నాడు. ఏమండి అని అంటే, అన్నిట్లోనూ మార్ఫింగ్, ఎడిటింగే అన్నాడు. అయ్యో బాబోయ్, భలే టెక్నాలజీ వర్డ్ వాడాడు. మార్ఫింగ్ అంటే ఏంటి? తలకాయ తీసి తలకాయలు పెట్టేయడం, ఏళ్ళు కాళ్ళు చేతులు తగిలించేయడం, రంగులు షర్ట్లు వేసేయడం, మార్ఫింగ్. మనకి ఇంటర్నెట్లో జరిగేదంతా, ఫోటోషాప్లో జరిగేదంతా మార్ఫింగే కదా. ఎడిటింగు, డబ్బింగేనంట. అంటే సాక్ష్యంలో దేవుడి గురించి చెప్పేటప్పుడు కూడా ఏం చేస్తుంటాడు? దేవుడికి ఏదో ఎక్కువ మహిమ రావాలని యాడ్ చేస్తాడంట. అవ్వా, ఎంత బూతు, ఎంత తప్పు. నిజంగా కూడా మనం అలా చెప్పేటప్పుడు అలాగే జరుగుతుంది. మొన్న ఒక ఆయన, మేము మీటింగ్కి వెళ్తే అతను సాక్ష్యం చెప్పిన తర్వాత నేను వాక్యం చెప్పాలి. 3 రోజులు నేను వాక్యం చెప్పాలి, 3 రోజులు సాక్ష్యం చెప్తున్నాడు. ఫస్ట్ రోజు నేను వెళ్ళేటప్పటికి ఆయన సాక్ష్యం అయిపోయి పాటలు పాడుతున్నారు, నాకు ఆ టైం ఇచ్చారు. సో అందుకని నేను వెళ్ళాను. తీరా వెళ్తే, ఏంటి ఇక్కడ మా మార్నింగ్ ఏం జరిగింది అని అంటే, మార్నింగ్ సాక్ష్యాలండి అన్నాడు. ఎవరో వచ్చి ఉంటారులే అనుకున్నాను. 2వ రోజు వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ ఏం మళ్ళీ సాక్ష్యం వినండి అన్నాడు. అప్పుడు నా పక్కన అడిగాను, నిన్న సాక్ష్యం చెప్పారంట, ఇవాళ ఏం సాక్ష్యం చెప్పాడు? నేను అది కంటిన్యూ అన్నాడు. ఎవడాడు సాక్ష్యం చెప్పినట్టు చూపించాను. ఆ పక్క కుర్చీలో కూర్చున్నాడు. అని రమ్మని వెళ్ళాను. ప్రైజ్ బ్రదరు, ఏంటి పొద్దున్నంతా మీరు సాక్ష్యాలు చెప్పారట కదా అంటే, అవునండి, నాకు చాలా పెద్ద సాక్ష్యం అండి అన్నట్టు. మారు మనసు పొందడం పాపం స్థితిలో ఉన్నవాడికి తెలిసిన ఒక పదం. ఆ ఒక్క పదమే యేసు. యేసును బట్టి నేను మారు మనసు పొందాను, అదే సాక్ష్యం, ఇంకేం లేదు. అంటే ఎంత పాపినో చెప్పడం సాక్ష్యమా? ఇప్పుడు అదే కదా సాక్ష్యం. ఆడెంత ఎదవో చెప్తున్నాడు, అంతే కదా అన్ని రోజులు. నీ ఎదవతనం మాకెందుకురా, నీ గొప్పతనం క్రీస్తులో ఏముందో చెప్పాలి కదా అని అన్న. అంటే 2వ రోజు మీటింగ్ అయిపోయాక వచ్చి సెకండ్ ఇచ్చి, మీరు నా కళ్ళు తెరిపించారండి, రేపు నేను సాక్ష్యం చెప్పనండి అన్నాడు. అది వెళ్ళా కన్వీనర్కి చెప్పు, ఇంకో సాక్ష్యం ఎత్తుతాడు ఏదో సంగతి అన్నాడు. అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు, నాకు ఈ రోజు వరకు తెలియదు పాస్టర్ గారు, నిజంగా సాక్ష్యం చెప్పడం అంటే నేను ఎలాంటి స్థితిలో నుంచి వచ్చానో, ఏ పరిస్థితిలో లేచానో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటమే సాక్ష్యం అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు మీరు ఆ మాట అన్నాక నాకు అర్థమైంది, ఒక్క మాటే కదా, మారు మనసే కదా, నా క్రియ ఇదే కదా, నా లక్షణం దీనిలోంచి దీనిలోకి వచ్చాను. ఆ తర్వాత నా క్రియల గురించి మరొకడు మాట్లాడాలి, మరొకడు మాట్లాడితే జరిగేది సాక్ష్యం అవుతుంది. ఇంక నేను నా గురించి చెప్పుకోవడం ఏంటండి? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక అభిప్రాయాన్ని ట్రాన్స్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఆ ఎడిటింగ్ ఇస్తాము, ఎందుకు డబ్బింగ్ ఇస్తాం, ఎందుకు మార్ఫింగ్ ఇస్తాం, ఎందుకు యాడింగ్ ఇస్తాం? అలాంటి సందర్భంలో చెప్పే అధిక ప్రలాపన, అధిక ప్రస్తావన కొండాలి. అధికం, మోర్ చెప్పేయడానికి ప్రయత్నం చేయటం. ఇలా అయ్యిందండి, అయిపోయింది. మీరు పుస్తకాలు చదివితే ఎప్పుడైనా ఆ పుస్తక రచయిత చెప్పాలి అనుకునేటువంటి ఏ పుస్తకమైనా చదవండి, ఇలా స్టార్ట్ అయింది, ఇలా కొనసాగింది, ఇలా ముగించింది, అంతే ఉంటుంది. అదే కథ చెప్పమనండి, ఏమవుద్ది? ఏమవుద్ది? సాగుద్దా? దానికి మధ్యలో బ్రేకు, ఏది సీరియల్ లాగా, మన టీవీ సీరియల్ అని ఏంటి అయ్యి. మరి సినిమాలు కూడా సీక్వెల్ తీస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అది సొల్లని, దానిలో అంశమే లేదు, ఇదంతా యాడింగేనని. అవన్నీ కొండాలే. లేనిపోయిన విషయాలన్నీ తీసుకొచ్చి దానిలో యాడ్ చేసి మనము దానిని నమ్మేంత వరకు దాన్ని ప్రభావితం చేసి 1కి 10 మార్లు మన మీద రుద్దితే
దాని విషయంలో బలహీనత ఏర్పడుతూ ఉంటుంది. నేను ఒక చిన్న ఆర్టికల్ గురించి చదువుతున్నప్పుడు ఆ అంశంలో మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్కి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. అవి నేను చూస్తున్నప్పుడు అతను అన్నాడు, మీరు ఎప్పుడైనా ఎవరిడే బ్యాటరీలు చూసారా, వాడారు ఎప్పుడైనా? మీ వీటిలో వాడతారు కదా, ఇది రిమోట్ కంట్రోల్స్లోను, టీవీ రిమోట్లోను, ఇంకెక్కడ వాచీలో పెడతారు కదా, క్లాక్స్ బ్యాటరీలు వాడతారా? డ్యూరోసెల్ బ్యాటరీలు విన్నారా? ఎవరిడే విన్నారా? ఏది ఎక్కువ కాలం వస్తుంది? మీరందరికీ తెలిసిపోయింది, డ్యూరోసెల్ వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు? అసలు మీరు పరీక్షించకుండా మీరు ఎలా నమ్మారు? చెప్పండి, ఎందుకు నమ్మారు? అడ్వర్టైజ్మెంట్ చెప్పింది అంతే, ఏమీ లేదు దానిలో. అతడు రెండింటికి ఎగ్జాంపుల్ చేసి చూపించాడు. దీనికి దానికి 1.2 సెకండ్స్ 1.2 మినిట్స్ డిఫరెన్స్ ఉంది అంతే. అతను క్యాలిక్యులేటెడ్గా థింగ్స్ అని చేసి చూపించి 1.2 మినిట్స్ ఇది ఎక్కువ వస్తుంది. ఆడేం చెప్పాడు మనకి? మామూలు బ్యాటరీ 11 రూపాయలు 12 రూపాయలు, డ్యూరోసెల్ ఎంత తెలుసా? 30 రూపాయలు. 30 రూపాయలు అంటే ఎన్ని రెట్లు పెట్టి 1.2 మినిట్స్ పెంచుకున్నావు? ఎవడు పిచ్చాడు? మొత్తం దేశాన్ని ఏం చేసింది అంటే, మీరు చూసారా, డెటాల్ 100% క్రిములు తీస్తుందా? 99.9%? 99.9. వాడి మీద కేసు వేశారు. డెటాల్ సింబల్ మీద క్రాస్ ఉంటుంది చూడండి, వాడి మీద ఒక యూరోప్లో కేసు వేస్తే ఆ తర్వాత 100% క్రిములు తీసి 99.9% అని రాస్తాడు. ఎందుకనంటే దానిలో అడ్వర్టైజ్మెంట్లో కూడా ఒక చిన్న పాయింట్ ఉంచుతాడు. ఇప్పుడు ఒక క్రిమి ఉంటే 100%? మరి నువ్వెందుకు దాని దగ్గరికి వెళ్ళావు? అది జంప్ ఫ్రీ అని నీకు ఎందుకు అనిపించింది? మనిషి యొక్క మనస్సు ఆ రకమైనటువంటి అపవిత్రతను సైతం పవిత్రంగా భావించగలిగిన ప్రభావవంతాన్ని తీసుకోగలదు. ఈ వైరము నుంచి కొండగాల లక్షణం ఏమవుద్దంటే, అలా ప్రభావితం చెయ్యగలిగిన లక్షణము అని చెప్పడానికి చెప్తున్నాను మీకు. ఇఫ్ యు మోర్ ఫోకస్, మోర్ టైమ్స్, మోర్ ఇష్యూస్, ఒకే విషయాన్ని అదే పనిగా మనం మాట్లాడుతున్నాం అంటే అది కొండెముగా మారి అవతల వ్యక్తి మీద ఏమవుతుంది? ఇంపాక్ట్, ప్రభావం చూపించేస్తుంది. ఇదే ప్రభావం మన కళ్ళతో జరగచ్చు, చెవులతో జరగచ్చు. ఈ రెండింటిలో నుంచి లోపలికి వెళ్ళడం ద్వారా అనుభవపూర్వకం కాని అనేక విషయాలని మనిషి ఒప్పుకునే స్థాయికి మారిపోతూ ఉంటాడు. ఈ కొండేలు చెప్పే విషయం ఆహారం గురించో, ఇల్లు గురించో, పోరాటాల గురించో జరగదు. ఒక మనిషి గురించి మరొక మనిషికి ఇచ్చేటువంటి అభిప్రాయాల మధ్య జరుగుద్ది. ఇది కుక్కలకు తెలియదు, పక్షులకి తెలియదు, క్రిములు, కీటకాలు, చేపలు, బోతలు ఏం చెప్పుకో. కానీ మనుషులు మాత్రం ఏం చేస్తాడు ఇంకో మనిషి గురించి? అదండి గొప్ప లక్షణం. నేను ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు మ్యారేజ్ చేయాలండి, నేను చేసుకోబో అమ్మాయి మోగదండి అన్నాడు. నన్ను వెరీ గుడ్ రా, చాలా సంతోషం రా, మోగదు కాబట్టి ఆనందం రా, క్యారియన్ రా అన్నాను. అంటే ఆడన్నాడు, మీరు ఒక్కలే సార్ అభినందించారు అన్నాడు. అంటే చాలా సమస్యలు వింటూ ఉంటాను కదరా, అందుకని నాకు చాలా విలువైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ విలువైన విషయాలలో నా గ్రహింపు ఎక్కువ, అందులో నేను ఎక్కువ నేర్చుకుంటాను. అందుకని నీకు చెప్తున్నాను, నువ్వు ధన్యుడివి. కానీ ఒకటి చూసుకోరాయి, దాన్ని కూడా నువ్వు రెచ్చగొట్టావు అనుకో, నరాలు తెంపేస్తాయి, కొరికేస్తుంది, జాగ్రత్త అన్న. అంటే లేదండి, ఎందుకంటే నేను అరిసినది అరవకపోతే నేను ఎంతకాలం అరుస్తానండి అన్నాడు. సో అది అలా సెట్ అవుతుంది కొన్నిసార్లు, అందరికీ జరగకపోవచ్చు, కానీ కృప దొరకాలి. సో ఈ అధిక ప్రస్తావన జరిగించేటువంటి మాటలు మాట్లాడేటప్పుడు, ఆ సంభాషణ పెంచేటప్పుడు నీ లోపల ఏం జరుగుద్ది? ఈ కొండేలనే లక్షణం ప్రభావం చూపించడానికి ప్రయత్నించాను. నేను మహేష్ ఇలాంటాడు, గణేష్ ఇలాంటాడు, ఈ పాప ఇలాంటిది, అతను ఇలాంటాడు, ఈ విస్తారమైనటువంటి ఈ ప్రజెంటేషన్ ఫోకస్లోనే నా లోపల నుంచి ఈ లక్షణం బయలుదేరి. నిజానికి నువ్వు స్వభావికంగా చెడ్డోడు కాదు, కానీ ఎప్పుడైతే నీవు అభిప్రాయాన్ని ప్రకటించడానికి ట్రై చేస్తావో అప్పుడు నీ లోపల నుంచి బయటకు వస్తుంది. ఒక అమ్మాయి తన భర్త యొక్క దెబ్బలు బాగా తిని వచ్చింది. ఆమె వచ్చి చెప్తుండేటప్పుడు పక్కన 4-5 ఉంటుంటారు, నిజంగా అండి ఆడు ఎలా కొడతాడో తెలిసిండి అంటే, ఈ అమ్మాయి ఈని అంది, తిన్నదాన్ని నాకు లేదు నొప్పి మీకెందుకు అంది. అంటే ఈ ఎక్స్పోజర్స్కి ఉండేటువంటి మాటల్లో నిజానికి అనుభవిస్తున్నది చెప్పాల్సిన సాక్ష్యం కన్నా ఇదేమవుతుంది?
కొండలు బయలుదేరతాయి. అప్పుడు మాట్లాడేటువంటి విస్తారణ విషయాలలో మనకి తెలియకుండా ఉద్వేగంతో, నిజానికి వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కాదు, కానీ ఆ టైంకి వచ్చినట్టుకి ఏమవుద్ది ఉద్రేకంగా, ఆడి ఎంత ఎదవంటే ఎలా కొడతాడని నువ్వు అనుభవించలేదుగా, నువ్వు ఎందుకే ఆ ఎగ్జాజరేషన్ అంత ఇస్తున్నావు? అదే స్టార్ట్ అవుతుంది. కొండెము యొక్క లక్షణం ఆ టైంలో ప్రభావితం చూపిస్తుంది. 6వ విషయం, 5 చెడ్డ, దుష్ట, కష్ట ప్రభావాలు నమ్మించడానికి ఎదుటివారి మీద వేసేటువంటి అపనిందల్ని, నోటితో పుట్టించేటువంటి రుజువులని కొండెములు అని అంటారు. కష్ట, చెడ్డ, దుష్ట, కష్ట. చెడ్డవి, దుష్టమైనవి, కష్టమైనవి. ఈ కష్టపెట్టగలిగినటువంటి ప్రభావాలను నమ్మించడానికి ఎదుటివారి మీద వేసేటువంటి అపనిందలు. నింద వేరు, అపనింద వేరు. అపనిందలు వేస్తారు అంటే నిందించుట అనంటే జరుగుతున్న దాని మీద వారి యొక్క విషయాన్ని హృదయపూర్వకంగా మాట్లాడితే అది వాస్తవం అవ్వచ్చు, నింద అవ్వచ్చు. అపనింద అంటే లేనిది పుట్టించి మాట్లాడడం. లేనిది తీసుకొచ్చి మాట్లాడతారు. అలా మాట్లాడితే మాత్రం అది అపనింద అవుతుంది. ఇక్కడ చూడండి, ఎదుటివారి మీద చెడ్డ ప్రభావం, ఎదుటివారికి దుష్ట ప్రభావం, ఎదుటివారికి కష్ట ప్రభావం కలిగించాలని నేను ఎప్పుడైనా అవతల వారితో నిందలు వేయటానికి ప్రయత్నం చేసేటప్పుడు నోటితో రుజువులు పుట్టించే వాళ్ళు ఉన్నారు తెలుసా. రుజువులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో చోట కనపడాలి. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వేస్తారంట రుజువులు? నోట్లో పుట్టిస్తారంట. అప్పుడప్పుడు లాయర్లు జడ్జి గారి ముందు సాక్ష్యాలు పెడతా ఉంటారు కదా, మీకు తెలియని సాక్ష్యం నా దగ్గర ఉంది మిలాట్ అని తీసుకెళ్తుంటారు. ఈ సాక్ష్యాలు ఏంటో తెలుసా? నోట్లో పుట్టిస్తారు. మీరు ఎప్పుడైనా పుట్టించారా? దేని గురించైనా గుర్తు చేసుకోండి. ఎవరి గురించైనా దేని గురించైనా అవతల వారికి జరిగించేటప్పుడు కొన్ని నోట్లో మనం పుట్టిస్తామా? పుట్టించలేదా? నేను చాలాసార్లు పుట్టించాను, అందుకే రాశాను. మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే కొన్నిసార్లు అవతల వాళ్ళకి మంచి చేయడం కోసం కూడా పుట్టిస్తారు. అది కూడా కొండమే. మీరు అది మంచి చేశారా చెడ్డ చేశారా అన్నది కాదు, ఆ లక్షణమే చెడ్డది. అది అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా అలాంటి పని చేయటానికి మీ నోట్లో నుంచి అది వచ్చిందా అంతే, అయిపోయావు. ఏ స్థితిలో కూడా రాకూడదు. ఓకే. తర్వాత ఇది నోట్లో పుట్టించేటువంటి రుజువు. 6వ విషయం, అబద్ధాలు. ఇందాక అన్నారు కదా, అసలు ముందు కొండాలు అనగానే ముందు అబద్ధాలు అనేస్తాం. కాదు, ఇవన్నీ ఫిల్టర్ అయ్యాక వస్తాయి అబద్ధాలు. 6వది అబద్ధాలు, కాని మాటలు, భేదాలు పుట్టించటం ద్వారా ఒక వ్యక్తికి ప్రతిష్టకు కానీ, గౌరవానికి కానీ, మర్యాదకు కానీ భంగం కలిగించడానికి. ఎలాగా? అబద్ధాలు, కాని మాటలు, భేదాలు ఇలాంటివి పుట్టించడానికి ఏ పరిస్థితుల్లోనైనా ఒక వ్యక్తి యొక్క ప్రతిష్ట, గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలని. ఇవి ఏ రకమైనటువంటి అబద్ధం పుట్టించినా, అబద్ధం అంటే లేనిది, లేని వార్త, అబద్ధం పుట్టించినా, కాని మాట పలికినా, భేదం కలిగించిన, డిఫరెన్సెస్ కలిగిస్తున్నా, యూనిటీని పాడు చేసిన, నమ్మకాన్ని చెడగొట్టిన, విశ్వాసాన్ని భ్రష్టత్వంలోకి నడిపించిన, ఒక వ్యక్తి యొక్క నిరీక్షణను త్రుంచివేసిన, ఇవన్నీ కూడా మన లోపల ఆ కొండిగాని యొక్క లక్షణాలే. అవతల వ్యక్తి ఒక నమ్ముతున్నాడు అనుకోండి, వాడికేదో ఒక నమ్మకం ఉంది, వాడి నమ్మకాన్ని మీరు వెళ్ళి పాడు చేసే అవసరం మీకు లేదు, పాడు చేయడానికి అధికారం కూడా మీకు లేదు. అట్లా అని కావాలని పాడు చేయం. కానీ ఏదో సందర్భం వస్తే మన యథార్థత బయటపడాలనుకుని చేసే తప్పు ఒప్పుకోడు దేవుడు. వాడికి దేవుడు మాట్లాడుకుంటాడు, దేవుడు తనకు తగిన రుజువుని, సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటాడు. తన నమ్మకాన్ని కోల్పోయినప్పటికీ కూడా అతని నిరీక్షణలో ఉండేలాగా చేయాలనుకుంటాడు. కానీ నువ్వు నిన్నెళ్ళి చెడగొట్టమన్నాడు, నువ్వు వెళ్ళి వాడిని భ్రష్టత్వంలోకి నడిపించమని చెప్పాలని కోరుకోడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా మాట్లాడేటువంటి ప్రదర్శనల వల్ల ఒక వ్యక్తి ప్రతిష్టకు కానీ, గౌరవానికి, మర్యాద కానీ భంగం కలిగితే ఆ ప్రభావితం చేసేటువంటి మాటలు కానీ, రాతలు కానీ, చెప్పిన భాష్యాలు కానీ కొండాలు. ఏం చెప్పినా, ఏం చేసినా అవతల వ్యక్తి ప్రతిష్టను, గొప్పను, మర్యాదను ఏ రకంగా కూడా మీరు భంగం కలిగించడానికి వీల్లేదు. మీకు చిన్న విషయం చెప్పాలి. ఒక వ్యక్తి తన కొడుకు మరణించాడనే వార్త తను తీసుకోవడానికి కష్టపడుతున్నాడు, తెలియట్లేదు. అతను ఒప్పుకోలేకపోతాడు. మా అబ్బాయి ఎందుకు చనిపోతాడండి, రాత్రి మాట్లాడాడండి అంటున్నాడు. ఇంటి దగ్గర 100 మంది కూడుకున్నారు.
చనిపోయాడని వాళ్ళందరికీ తెలుసు. ఇతను ఒప్పుకోలేకపోతున్నాడు. ఇతడు ఒప్పుకోకపోగా తన భార్యకి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళందరూ ఏదో అనుకుని వచ్చారే బాబు, నువ్వేం ఫీల్ ఓకే, మనోడు ఎందుకు చచ్చిపోతాడే, రాత్రే కదా నాతో మాట్లాడాడు అని. ఆవిడ కూడా భర్త వైపు ఎర్రిగా చూస్తూ, భర్తను నమ్మాలా, కూడిన 100 మంది నమ్మాలా, టీవీలో చెప్తున్న వార్తను నమ్మాలా తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నిన్ను పంపించాం అక్కడికి, ఏం చెప్తావు? మీరు వెళ్ళి ఏం చెప్తారు? మీకు మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీ పక్కన నానండి వదినా, మీరు వెళ్ళి ఏం చెప్తారని. చనిపోయాడన్న వార్త కన్వే చేయండి. ఎలా చెప్తారు? ఆ చెయ్యి తీసుకుని నెత్తి మీద తీసుకుని నా మీద ఒట్టు, మీ అబ్బాయి చచ్చిపోయాడని చెప్తావా? మరి ఎలా? ఇప్పుడు అతని నమ్మకం ఏంటి? వారి నమ్మకం ఏంటి? వాస్తవం, అది చనిపోయింది వాస్తవమే. కానీ అతని నమ్మకం ఒకటి ఉంది. ఆ టైంలో నువ్వు వెళ్ళి లేనిపోయిన మాటలు, కాని మాటలు మాట్లాడుతూ చూడు, అక్కడ కొండెలు స్టార్ట్ అవుతాయి. అది కొండెముగా మీకు అనిపించదు. వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడమో, వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ వేయటమో, లేక నీ మాట మీద వాళ్ళకు ఒక ధైర్యం పుట్టించడానికి ఏదో చేయటమో, లేక ఆ సమస్యను వాళ్ళు అంత తీవ్రంగా కాకుండా సులువుగా దాన్ని అర్థం చేసుకోవడానికో ఏదో ప్రయత్నం చేయడానికి కొన్ని మాటలు ఏం చెప్తారు? అక్కడ ప్రమాదాలు ఉన్నాయి. మీరు ఎంత ట్రై చేసినా మీరు తప్పు చేస్తారు, పాపం చేస్తారు. ఒక సంఘటన నాకు అలాగే ఎదురుపడింది. నేనే డిక్లేర్ చేయాలి డెత్. ఏం చేస్తాం? అలా నిలబడి ఒక 10 నిమిషాలు ఉన్నాను. ప్రభువా, జీవము మరణము నా నోట్లో ఉండాలి. ఇప్పుడు నేను నోట్లో మరణం పలకాలి. వాస్తవం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు నాకు సహాయం దయచేయండి. నేను చెప్పలేను, కానీ చెప్పటానికి నేను తప్ప అక్కడ ఇంకో మనిషి లేడు. సో అల్టిమేట్గా నేనే మాట్లాడాలి. ధైర్యం చెప్పడానికి రావడని చెప్పనా, వస్తాడని చెప్పనా? ఏంటి ఆ టైంలో మీ కాళ్ళు, మీ ఒళ్ళు, మీ తెలివితేటలు, మీ ఆత్మీయత, మీ ప్రభావాలు ఏమైనా పనిచేస్తాయి? మీకు సహజ శరీరం పనిచేస్తుంది. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని సంధానపరచడానికి తాపత్రయపడతాం. నేను ఏం మాట్లాడలేకపోయాను. ప్రభు పక్షంగా కూడా నోరు తెరవలేకపోయాను. మౌనంగానే అలాగే పట్టుకుని కూర్చొని ఉన్నాను. ఓ పావుగంట తర్వాత ఆ ఇంటి వాళ్ళందరూ వచ్చి చూసి, పాస్టర్ గారు చనిపోయారా, ఈయన చనిపోయారా అని అడిగారు. వాళ్ళ వైపు చూసి నిద్రిస్తున్నాడు అన్నాను. ఇంకా అంతకంటే క్రైస్తవ భాష ఏం మాట్లాడగలను? చచ్చిపోయాడని చెప్పగలనా? నిద్రిస్తున్నాడు అంటే, ప్రభు వచ్చినప్పుడే లెగుస్తారు కదా. అవును, ఇప్పుడు మాత్రం మనం లేపడానికి అవ్వదు. ఆ గంభీరమైన వాతావరణం ప్రభు నాకు ఎప్పుడు తేకని మళ్ళీ అడిగాను. అలాంటి పరిస్థితి చెప్పి ఒప్పించటానికి నోట్లోంచి తెలియని మాటలు కొన్నిసార్లు ప్రభావవంతంగా మాట్లాడతాం. ఆ టైంలో నేను గట్టిగా మాట్లాడితే అవతల సైలెంట్ అవుతారు. కానీ మాట్లాడడానికి దేవుని పక్షంగా తప్పు ఎక్కడ మాట్లాడతామేమో అనే భయం, ప్రభు పనిని వాళ్ళు ఎక్కడ దూషిస్తారో అనే బాధ. ఒక పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారు చనిపోయారని ముందు రోజు చనిపోయారని తెలిస్తే తెల్లవారుజాము 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండల్లో దూరమైన ప్రదేశం కష్టంగా వెళ్తే ఆవిడ నన్ను చూడగానే పట్టుకుని, అలీవ్ బాబు వచ్చావా, దేవుడు అన్యాయం చేశాడు అన్న. అదేంటది, దేవుడు అన్యాయం చేయడేంటి? పాస్టర్ గారు అలా మాట్లాడుతుంటే సంఘమంతటి ఎదుట ఏంటి సాక్ష్యం? దేవుడు అన్యాయం చేస్తాడా? సర్వశక్తులు అన్యాయం చేయట అసంభవం. ఏం చేసినా న్యాయమే చేస్తాడు. నీకు ఒక భర్తనిచ్చినా, నీకు ఆడపిల్లనిచ్చినా, నీ కుటుంబంలో భర్తను తీసుకెళ్ళిపోయినా, భార్యను తీసేసినా, ఆ ఇంటిలో నుంచి నిన్ను బయటికి వెళ్ళగొట్టినా, ఆ పరిస్థితుల మధ్య దాటిలాగా దేవుడు అనుమతించిన శ్రమ ఉంటే అన్యాయం చేయడం అసంభవం. దాన్ని నువ్వేమీ మార్చడానికి లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయడంలోనే ఉందంతా. ఆ టైంలో నువ్వు దాన్ని ఏమైనా దాటడానికి చెప్పేటువంటి అభిప్రాయాలు వ్యక్తి గురించి మాట్లాడావంటే కొండలు వచ్చేస్తాయి. ఆవిడతో నేను ఒక 5 నిమిషాలు ఆవిడకే సీరియస్గా చూస్తూ నిల్చుంటే ఆవిడ అంది, ఏమయ్యా, ఏమీ నీకు నోటు పడిపోయింది ఏంటంది. నోరు పడిపోవడం కాదు, మీ నోరు పడిపోవాలి. ఇప్పుడు ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా? సంఘం ఇక్కడ కూర్చుంది, ఈ నోటితో నువ్వు ప్రకటించావు, నిరీక్షణ గొప్పదని చెప్పావు, ప్రభు రాకడ గొప్పదని చెప్పావు, ఇప్పుడు అన్యాయం చేశాడని చెప్తావు దేవుడి గురించి. ఇదేనా నీ మెసేజ్? ఇక్కడ దీని గురించేనా నేను వచ్చింది అంత దూరం నుంచి ఇక్కడికి అంటే అడిగి అప్పుడు సైలెంట్ అయింది ఆవిడ. ఇంకా తర్వాత ఆవిడ ముందు రాత్రి నుంచి ఈ ఏడిపే కదా, ఈ వాక్యమేగా చెప్తుంది. ఏమని? ఎవరు వచ్చినా పట్టేసుకుని అమ్మో మొదలెట్టేస్తుంది శోకం. గట్టిగా తిట్టి గద్దించి ప్రార్థన చేసి ఆ పాచిపెట్టి వచ్చాం. ఆ తర్వాత ఆ 2 రోజుల తర్వాత ఆవిడ చెప్పి ఫోన్ చేసి అంటుంది, నాయన ఆ బాధ తట్టుకోలేక ఆ నిందలు ఇస్తాను దేవుడి మీద,
దాన్నే కొండెలంటారు. ఎవరి మీదైనా, దేవుని మీదైనా నీ చెడ్డ అభిప్రాయానికి తీసుకుని వచ్చేటువంటి గౌరవ ప్రతిష్ఠ మర్యాదలకు భంగం కలిగించేటువంటి ఆ వ్యాఖ్యానాలు, ఆ మాటలు, ఆ ప్రసంగాలు, ఆ రాతలు, ఆ భాష్యాలు దేవుడు హేయంగా చూసేటువంటి ఒక చెడ్డ లక్షణం. 7వ విషయం చెప్తాను. స్వంత ఉద్దేశాన్ని ఇతరులకు నమ్మించడానికి, ప్రసారం చేసేందుకు విచ్చలవిడిగా, నిర్భయంగా మాటలను ఉపయోగించే పద్ధతి చాలా ప్రమాదకరం. స్వంత ఉద్దేశం, నాకు ఒక ఉద్దేశం ఉంది, దాన్ని ఇతరులను ప్రభావితం చేసేందుకు, ఇతరులను నమ్మించేందుకు కంటిన్యూస్గా ప్రసారం చేయడానికి విచ్చలవిడిగా, నిర్భయంగా చేసే మాటలు. విచ్చలవిడిగా, నిర్భయంగా, భయం ఉండదు, దాని మీద కంట్రోల్, అదుపు కూడా ఉండదు, విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు. మీరు ఇంచుమించుగా టీవీ మీడియాలో మీరు చూసేటువంటి చాలా విషయాలకు సాక్ష్యాలు, రుజువులు ఎవరు అడగరు, మీరు మాట్లాడినా మీకు ఎవరు సమాధానాలు చెప్పరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, చాలా ప్రభావవంతంగా ఎక్స్పోజర్ ఏముంటుంది, ఇప్పుడే అందిన వార్త కుమ్మేస్తూ ఉంటారు. మనకు కూడా ఏమవుతూ ఉంటుంది, ఆ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. అవును కదా, ఇది గోదా, ఇదే కదా, అవును కదా. ఈ సోషల్ మీడియా, వాట్సాప్, యూనివర్సిటీలు చెప్పేవి అయ్యే. ఇవన్నీ మీకు తెలియకుండా మీ మీద వాటిని చాలా చక్కగా ప్రభావితం చేస్తూ ఉంటారు. నేను ఎక్కడో మా దగ్గర చిన్న వీడియో క్లిప్ చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే బాధ కాదు, ఆ పాస్టర్ గారు ఉటంకిస్తూ మాట్లాడుతునేటప్పుడు తర్వాత ఆయనకి ఫుల్ వీడియో పంపించాను. అయ్యారు, ఇది మీరు మీ మనసులో అనుకుంటున్న దానిని మీరు మాట్లాడుతున్నారు, మీరు చూసిందంతా మంచిది కాదు, విన్నదంతా సాక్ష్యం కాదు, వాస్తవం ఒకటి ఉంటుందండి అని. దానిలో ఏంటంటే మీరు చూసుంటారు, ఏంటది, విజయమ్మ గారు ఓ ప్రసంగం చేసింది, ఇంటర్వ్యూలో చెప్తుంది ఏమని, ప్రతిపక్షం కూడా రాకూడదని ప్రార్థన చేశాను అని. అందుకని దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. విన్నారు కదా, ఆ వీడియో విన్నారు కదా. నిజం ఫుల్ వీడియో మీకు తెలుసా ఎలా ఉంది, ఏముంటుందో. ఆవిడ పక్కన జగన్ ఉంటాడు. ఇది ఇప్పుడు కాదు, మొదటి ఎలక్షన్స్లో జరిగినప్పుడు ఆ వీడియోలో ఆయన్ని తీసేసి ఈవిడ మాట్లాడిన మాట ఇప్పుడు తీసుకుని ఇప్పుడు పెడితే సొంత తల్లే ఓడిపోవాలని కోరుకుంటే దేవుడు ఎన్నాడంట. ఇది కదా మీ అభిప్రాయం. ఇది ఎవరు తీసుకొచ్చారు, మీడియా. ఇది కొండెమంటే మీకు తెలియకుండానే ఒక దానిని విపరీతంగా నమ్మించడానికి చూచే ప్రయత్నం. ఆ పాస్టర్ గారికి ఆ ఫుల్ వీడియో పంపిస్తే ఆయన అంటాడు, అయ్యో బాబు ఏంటని ఇంత దారుణం, ఇలా కూడా చేస్తారా అన్నాడు. నిన్నెవడు నమ్మన్నాడు? నువ్వు ఆ ఎంగిలి ముక్కలు పట్టుకుని ఎలాగ అభిప్రాయాలకు వస్తావు, ఎట్లా దాని విషయంలో విశ్వాసంకి వస్తావు, దాని విశ్వసత నీతి ఏంటి, దాని యొక్క రుజువు ఏంటి, అది లేదు కదా, అది మీరు అలా చేయడానికి తగదు కదా. అలాగే చాలామంది మనం కూడా ఈ రికార్డింగ్లు, వీడియోలు, ఈ ఫోటోలు, వీటితో మనం ఆ మనిషిని ఏం చేయాలనుకుంటాం, ఒక వ్యక్తిని ట్యాంపర్ చేయటమో మొత్తానికి ఏదో రేపెత్తాం. ఆ విపరీతమైనటువంటి చేసే తాపత్రయమే ప్రమాదం. మీరు రుజువులు కనిపెట్టడానికి, సాక్ష్యాలు కనిపెట్టడానికి నిజానికి ఒక మనిషికి దేవుడు ఆ అవసరత ఇవ్వలేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆ అవసరత మనకి ఇవ్వలేదని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బిలీవ్ దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. ఓకే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది టు ప్రూఫ్, నేను సాక్ష్యంగా చూపించాల్సిన ఒక పరిస్థితి ఎదురుపడింది. అలాంటి సందర్భంలో నా మట్టుకు నేను వాస్తవమైన ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు నా జీవితాన్ని చూసేవాడు. ఎంతమంది నమ్ముతారు? మీ పక్కన నమ్ముతారని మీరు కూడా చూసుకుంటున్నారా? దేవుడు చూపు కన్నా మీ చూపు గొప్పదేంటి? నేను కళ్ళద్దాలు పెట్టుకోవాలి, దేవుడు చూపుకి అక్కర్లే. ఇలా చాలాసార్లు మనిషికి మన చూపును బట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ ఒక్క విషయం వచ్చే ఆదివారం చెప్తాను. ఒక క్రైస్తవ విశ్వాసంలో సంఘంలోకి వచ్చిన తర్వాత మనిషి యొక్క రూపాంతరం ఏ స్థితిలో జరుగుద్దో, అది జరిగిందా లేదా అని. మొన్నటి వరకు ఏం దాటలేమో అవి చెప్పాను నిన్న లాస్ట్ సండే. వచ్చే ఆదివారం వేటిలో మన రూపాంతరం జరిగిద్దో, ఆ సంఘంలో జరిగిందో లేదో చూసుకునే పరీక్ష పెడతాను. ఇప్పుడు ఆలోచించండి. సో ప్రతి సందర్భంలో అవతల సొంత ఉద్దేశాలని ఇతరులు నమ్మించడానికి నేను ప్రసారం చేసేటువంటి విచ్చలవిడితనానికి అవకాశం ఇవ్వకూడదు, అసలు అవకాశం ఇవ్వకూడదు. జాగ్రత్త. అలాంటి టైంలో నేనేమైనా అవతల మనుషులకు సందేహం రాని విధంగా మాట్లాడే మాటలలో కొండేలుంటాయి. డౌట్ రాకుండా చెప్తాం కదా, డౌట్ రాకుండా చెప్తాం. ఆ డౌట్ రాకుండా చెప్పడానికి నమ్మించే పద్ధతి వేరు, అనుమానం రాకుండా చెప్పే పద్ధతి వేరు. ఇంచుమించు అక్కడ దేవుడిలాగే మాట్లాడతాం. ఇది యెహోవా వాక్కు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ మాట అర్థం
మీకు రెఫరెన్స్ చూపిస్తే నాకు ఆశ్చర్యం వేసింది. బాబా ఎన్ని చోట్ల ఎలా మాటలు మాట్లాడావు, ఈ మాట అర్థం తెలియక మేము ఎలా సచ్చాం ఇన్ని రోజులు అని వద్దు నుంచి గుండె ఒక రకంగా పట్టేసుకొని దగ్గు రాదు తుమ్ములు రావు అలాగైపోయింది. మా లోపలంతా పట్టేసుకుంది ఒకసారి ఆ మాట చదవగానే. అది చాలా స్పష్టమైనటువంటి మాట అనమాట. దేవుని యొక్క మాట గురించినటువంటి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరే. ఆ రెఫరెన్స్ నేను మళ్ళీ చెప్తాను. లాస్ట్ విషయంకి వస్తున్నాను. లేని మాటలు, కాని మాటలు, అసత్యాలు, అవహేళన, అన్యాయం, అపవిత్రం ఇలాంటి విషయాల్లో మళ్ళీ చెప్తున్నాను. లేని మాటలు, కాని మాటలు, అసత్యాలు, అసత్యం కాదు అసహ్యత, అసహ్యంగా మాట్లాడతాం కదా, అవతల వ్యక్తిని అసహించుకునేలాగా కదా చెప్తాం. అసహ్యత, అవహేళన, గేలి చేస్తాం కదా, ఎగతాళి చేస్తాం కదా, చీప్ చేసేస్తాం కదా, ఎగతాళి, అన్యాయం, అన్యాయమైన మాటలు, అపవిత్రమైన మాటలు. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు మనిషి రెండు క్వాలిటీస్ వాడతాడు. ఒకటి అమాయకత్వం, రెండు నేర్పరితనం. నీకేముందో అడగండి పక్కోళ్ళకి. అలాంటివి చెప్పేటప్పుడు అమాయకంగా మాట్లాడతావా, నేర్పరితనంగా మాట్లాడతావా? ఈ లక్షణాలు మాత్రమేనండి. ఒత్తప్పుడు మనకి ఈ పని చేయవు, ఈ ఇన్బిల్ట్ క్వాలిటీ రాదు. ఏమేంటి? లేని మాటలు, కాని మాటలు, అసహ్యతలు, అవహేళన, అన్యాయం, అపవిత్రం. ఈ 6 సందర్భాలు మాట్లాడేటప్పుడు మాత్రం మన టాలెంట్ బయటకు వస్తుంది. ఎంత అమాయకంగా మాట్లాడుతాం, అవతల నమ్మేస్తాం కదా, చాలా యాక్సెప్టబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అమాయకత్వంగా మాట్లాడచ్చు, నేర్పరితనంగా మాట్లాడచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నీలో నువ్వు వివేచించకుండా, నేను మాట్లాడే మనిషికి యొక్క మాటలు చెప్పానా, ఇప్పుడు మాట్లాడిన మనిషిలో నుంచి జరిగే సంగతి చెప్తాను. నేను వినే ఎండ్లో ఉన్నాను, నువ్వు చెప్పే ఎండ్లో ఉన్నావు, ఇవన్నీ నువ్వు వాడేసావు. ఇప్పుడు నేను వివేచించక, విచక్షణ చేయకుండా, విని కానీ అంటే నా చెవులతో పనిచేసి కానీ, నా మాటల మధ్య మాట్లాడేటప్పుడు కానీ, కుతూహలంగా అడిగి కానీ, చెప్పడం ద్వారా కానీ, ఈ 4 చాలా ప్రమాదం. విని కానీ, అడిగి కానీ, చెప్పి కానీ, కుతూహలంతో తెలుసుకుని కానీ. నేను ఒక మనిషి మీద ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు నాలో నుంచి కొండలు బయటకు వస్తాయి. ఈ 4 చేయదగినవా అంటే కాదు. నాకు ఈ తమ్ముడు వచ్చి ఒక వ్యక్తి గురించి చాలా విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం వస్తుందా రాదా? దేన్ని బట్టి వచ్చింది చెప్పండి. వాడు చెప్పిన దాని మీద నాకు సంబంధం లేదు, వాడి పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నా పార్ట్ ఏంటి? ఏం విన్నావు? చెవి దాన్ని పరీక్షించాలా వద్దా? అంగిడి దాన్ని పరీక్షిస్తా లేదా? అన్నాన్ని మనం ఏదైనా తిన్నాం అనుకో, రుచి తగలాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ పైన దానికి నీ నాలుకెళ్ళి టచ్ చేయాలి, లేకపోతే రుచి తెలియదు. పచ్చడే నాలుక మీద రాసుకుని ఆహా అనండి అవ్వదు. ఆ నాలుక దాన్ని టచ్ చేయండి, అప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది. అంగిడికి రుచి తెలుసా? తెలీదు. కానీ నాలుక రుచి తెలుసు. కానీ నాలుక పరీక్షించాలంటే అంగిడిని తాకాలి, ఆ టాప్ని టచ్ చేయాలి. అలాగే చెబుతున్న వాడి యొక్క రుచి నాకు తెలియాలంటే వినే నా చెవి దాన్ని పరీక్షించడం నేర్చుకోవాలి. కానీ మనిషికి అది లేదే, చెవికి ఫిల్టర్స్ లేవే, నోటికి అదుపు ఉంది కానీ పెదాలు లోపల కానీ చెవికి కన్నలే. అంత డైరెక్ట్ ట్రూ ఏ ఇన్ఫెక్షన్ అయినా దూరిపోగలదు అనమాట. జాగ్రత్త, చెవుల్లోకి వెళ్ళిపోయేది ఎటైనా వెళ్ళిపోదు, నో ఫిల్టర్స్. సో విని కానీ మాట్లాడి కానీ, అంటే నేను మాట్లాడుతున్నాను, అవతల వ్యక్తిని అడుగుతాను, అలా కాదురా నిజం చెప్పు, అలా కాదు అని. కొంత నేను మాటల్లో కొన్నిసార్లు అడుగుతాం అవతలని, అవును అల్లప్పుడు అల్లది ఎక్కడుంది, అల్లడేమన్నాడు, అల్లదుందా, ఇల్లదేమైంది, ఈ అడిగి. మరికొన్నిసార్లు కుతూహలం, ఎంత కుతూహలం అంటే, నిన్న మా అవతల ఫ్లోర్లో దెబ్బలాడుకుంటే మా కుక్క పైకి ఎక్కి చూస్తుంది. నాకు ఫీజులు ఎగిరిపోయాయి. ఒక్కడేసి నీకేంటి పని, ఇంట్లో మనుషులు మేము, నీకెందుకు అక్కడ ఏమైతే పోనీ ఏమన్నా ఆరుశుద్దా తీరుశుద్దా, దీని భాష దీనికి ఏమైనా లోకమా, దీనికి ఎందుకు ఎక్కడొచ్చింది దీనికి అలవాటు అని మేము మాట్లాడుతుంటే దానికి నేను తప్పు చేశాను తెలిసిపోయింది. నేను చూడకూడదేమో, వీడు కొట్టాడంటే అమ్మ నేను చేస్తాను వెళ్ళి సోఫాకి దూరిపోయి సైలెంట్గా ఇలా చూస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది, ఇంకోసారి అలా వీధిలో తగులుకు బుర్ర పెట్టామంటే వాయించేస్తాను, జాగ్రత్త. అదొక ప్రాణం, అదొక ఆత్మ లేని జీవి, దానికే అంత కుతూహలం ఉంటే మనకుండదా? ఆత్మ ఉంది, ఊరుకుంటుంది ఆత్మ. తెలుసుకోవాలంతే, ఏం జరిగింది, ఏమైంది వదిన నిజమేనా,
ఫోన్ చేసి రాత్రి 11 గంటలకు ఏంటని అడుగుతుండే ఏమనాలా? పడుకుంటే నిద్ర వస్తుంది, ఈ రాత్రి తెలుసుకుంటే ఆయాసం వస్తుంది. ఎందుకు గొడవ? పడుకో, తెల్లారి మాట్లాడుకుందాం. హత్య రాత్రి నిద్ర పట్టకపోతే అవతల అవ్వడానికి నిద్రపోనివ్వకూడదు. అదే కొండేలు మాట్లాడుకోవడానికి సమయంగా మాట్లాడతాం. ఆ పరిస్థితుల్లో ఒక మాట్లాడేటప్పుడు పరీక్షించకుండా ఇవి చేసేటప్పుడు ఏ రకమైన వ్యతిరేక భావమైన ఒక వ్యక్తి గురించి వస్తుందంటే అది కొండమే. అవతల వ్యక్తి గురించి అపోజిటివ్గా మాట్లాడాలి అని నాకు అనిపిస్తుండేటప్పుడు నాకు తెలియకుండా నా లోపల నుంచి ఉద్భవిస్తున్నటువంటి భాషలో కొండెము ఉంటుంది. చాలా జాగ్రత్త సుమి, ఈ విషయంలో మనం దాన్ని దాటుకోలేనటువంటి లక్షణం. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు 50వ కీర్తనలో, Psalm 50, 19 and 20, 19-20 వచనాలు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇది ఎవరి గురించో అనుకోకండి. నువ్వు ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు అంటే ఒక తల్లి కనిన కుమారుడు గురించి నువ్వు మాట్లాడేస్తున్నావు. నువ్వు కూర్చుండి ఏం చెప్తున్నావంట? కొండెములు నీ సహోదరుని మీద. అసలు కీడు చేయవలనని నీ నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పిస్తున్నది. కూర్చుండి సహోదరుడి మీద కొండలు మాట్లాడుతున్నావు. అంటే ఈ స్లాండర్స్ మాట్లాడడానికి నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావు అని అంటే, దేవుని వాక్యము నువ్వు కూర్చుండటానికి తెలుసు, నువ్వు పొరుండటానికి తెలుసు, నువ్వు నడుచుటానికి తెలుసు, నువ్వు దాగుటానికి తెలుసు. నువ్వు దాగుచోటు ఆయనే. అలాంటిది నువ్వు ఒక ఉద్దేశంతో ఒక పని చేస్తున్నావంటే ఆయన నిన్ను చూడలేదా? చూస్తున్నాడా లేదా? నువ్వే ఉద్దేశం లేకపోయినా, ఏ పరిస్థితి నువ్వు భరించలేకపోయినా దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా నువ్వు ఒక పని చేస్తున్నావనంటే నీ లోపల లక్షణం దేవుని దృష్టిలో పడిపోతుందా లేదా? చాలా భయంకరమైన విషయం. దీన్ని జాగ్రత్తగా ఉండండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ పరిస్థితి ఎంత భయంకరమైనదో మీరు అర్థం చేసుకోండి. ఒక సాధువు గారు నాలాగా ప్రసంగం చేయడానికి ఒక ఊరు వచ్చాడు. ఊరొస్తే ఆ రాత్రి ప్రసంగం చాలా బాగుంది. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక యవనస్తుడు వచ్చి ఆ సాధువు గారిని కలుసుకుని, అయ్యా, రాత్రి మీరు చెప్పినటువంటి కథా కాలక్షేపం చాలా బ్రహ్మాండంగా ఉంది, నాకు బుద్ధి వచ్చింది, కానీ నేను ఒక తప్పు చేశాను, అది ఒప్పుకుందాం అనుకుని వచ్చాను. ఏంటంటే, నేను ఒక వ్యక్తి గురించి చాలా అపనిందలు, చాలా అపవాదులు ఈ కొండలుగా నేను చెప్పేశాను, అది చేసేసాను, అది అయిపోయింది, ఓ 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసింది రాత్రి మీరు తప్పని, ఇది దేవుడికి వ్యతిరేకమని. నేను ఎలా మార్చుకోవాలి, ఏం చేయాలి అని అడిగాడు. ఆ సాధువు ఏమన్నాడంటే, నువ్వు ఊర్లోకి వెళ్ళి ఆ పెంటపోగు మీద చుట్టుపక్కల తిరిగి ఒక 100-200 కోడీకలు పట్టరా అన్నాడంట. కోడీకలు ఉంటాయి కదండి. వీడు కొన్ని పట్టుకుని కొన్ని పీక్కుని మొత్తానికి తీసుకొచ్చాడు. తీసుకురాగానే సాయంత్రం ఏం చేస్తావంటే, అందరూ తలుపులు వేసి లైట్లు ఆపుకున్న తర్వాత ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క కోడీకి పెట్టి వచ్చాయన్నాడట. వీడు కోడీకలు జాగ్రత్తగా పట్టుకుని సాధువుగా చెప్పారు, నా సమస్యకు పరిష్కారం ఇదే అనుకుని వెళ్ళిపోయి తలుపులన్నీ వేసుకున్న తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళడం, సైలెంట్గా అక్కడ కోడీకి పెట్టడం, వచ్చేసాడు. తెల్లవారుజాము సాధువుని కలుసుకున్నాడు. వచ్చి, అయ్యగారు రాత్రి మీరు చెప్పినట్టు చేశాను, అయిపోయింది కదా? అయిపోయింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పట్టపగలు అందరూ చూస్తుంటారు కదా, నీకే భయం ఉండదు, వెళ్ళి ఆ ఒక్కొక్క కోడిక తీసుకొచ్చానట. నవ్వి, అయ్యగారు రాత్రి పెట్టేసి వచ్చాను, తెల్లవారులో 10 అక్కడ ఉంటుందా, అందులో కోడేక ఎగిరిపోద్ది, ఊరుకోండి సార్, అది ఎక్కడ చేస్తానన్న, ట్రై చేయనంట. ఊరంతా తిరిగాడు, ఒక్కేక దొరకలా. వెనక్కి వచ్చి నుంచున్నాడు. సార్ ట్రై చేశాను, ఒక్కడు కూడా దొరకలేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేసేసావు, అది చేయాల్సింది చేసింది, నువ్వు నేను చేయటానికి ఇంకేం లేదు, నువ్వు భరించడమే, ఈ లక్షణం అలాంటిది అని చెప్పాడట ఆయన. అర్థమైందా? నువ్వు ఒకడి మీద ఒక కొండని చెప్పావంటే దాన్ని నువ్వు సరిచేసుకోవటానికి నీకే అవకాశం లేదు. దేర్ ఇస్ నో రివర్సల్ ఫర్ దట్. నువ్వు దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి వెళ్ళి క్షమాపణ అడగడానికి కూడా నీకు చాయిస్ లేదు. మీరు సారీ చెప్పడానికి నోట్లో మాటలు ఉంటాయి, కానీ దేవుని ఎదుట పెద్ద బలహీనతగా, పాపంగా పరిగణించబడుతుంది. ఎలాంటి కాని మాట పలికినా, సరదాకి పలికినా,
లేనిది పలికిన, ఉన్నది పలికిన, అబద్ధాన్ని కల్పించిన, కొండెముగా మాట్లాడితే ఆ ఈకలు ఎలా ఎగిరి ప్రపంచంకి పోతాయో, నీ నోట్లో నుంచి బయటికి వెళ్ళిన తరువాత ఈ లేఖనం నీ మీదకి నిలబడుతుంది. జాగ్రత్త. అంత ప్రమాదం ఈ కొండెము యొక్క లక్షణం. మీలో ఎవరైనా అసలు మేము ఇలాంటివి ఏం చెయ్యమండి అన్నోళ్ళు ఉన్నారా? ప్రార్థన చేద్దాం.